అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలసి ఉండు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. శనివారం రాత్రి స్వామివారి గరుడ సేవ కనుల పండుగగా సాగిందని ఆయన అన్నారు. మంగళ వాయిద్యాలు, బళ్ళారి డ్రమ్స్, దేవరెద్దులు, చెక్క భజనలు, కోలాటాలు, బాణసంచాలు పేల్చుతూ స్వామివారిని పుర వీధులలో ఊరేగించారు. అడుగడుగునా భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గరుడ సేవలో పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, గోవిందనామాల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, శ్రీకాంత్ ఆచార్యులు, పార్థసారథి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ పరిధిలో ఉన్న పొంగునూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో 24వ తేదీ నుంచి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ యాజమాన్యం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఏర్పాట్లను చేసింది. ఈరోజు బ్రహ్మోత్సవాలలో 5వ రోజు అయిన గరుడ సేవని నిర్వహిస్తున్నాము. శనివారం కావడంతో అశేషమైన భక్తులు ఈ గరుడ వాహన సేవను తిలకిస్తూ స్వామివారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తున్నారు. టీటీడీ యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యుత్ దీపక ఎలక్ట్రికల్ కటౌట్లను ఏర్పాట్లను చేసి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయి. కావున భక్తులందరూ ఇదే విధంగా వాహన సేవల్లో ఉదయం రాత్రి జరుగుతున్న వాహన సేవల్లో పాల్గొని స్వామి అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ.